హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ కర్ణాటక స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ కారం. నేను 1 కిలో చికెన్ క్వాంటిటీకి ఇది చెప్తున్నాను అనమాట. మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులో గట్టి మెంగటి పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ స్పూన్తో 2 స్పూన్స్. ఇదంతా కూడా నేను పట్టేలాగా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నీట్గా వెనిగర్ వేసి కడిగిన చికెన్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. దీనికి మరీ పెద్దగా ఉండకూడదు పీసెస్, మీడియం సైజు. అలానే మరీ చిన్న ముక్కలు ఉంటే మొత్తం మళ్ళీ కలిసిపోతుంది అన్నమాట. అందుకోసమనే నేను మీడియం సైజులో పట్టించుకున్నాను. ఇదంతా కూడా దీనికి పట్టేలాగా కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ అయితే నాననివ్వాలన్నమాట. ఈ చికెన్ దొన్నె బిర్యానీకి చిట్టు ముత్యాల రైస్ అయితేనే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ అయితే నాననిద్దాం. దీనికి మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను నేను. మనం రెగ్యులర్గా యూస్ చేసే మసాలా అయితే యూస్ చేయకూడదు. దీనికి కొంచెం డిఫరెంట్గా చేయాలన్నమాట. దానికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఒక 6 లవంగాలు, 2 అనాస పూలు, 2 యాలకులు, 4 మరాఠీ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు అనమాట. కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఒక 10 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఎంత స్పైసీ కావాలో అంత ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బిర్యానీలో ఎటువంటిది వేయం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కట్ చేసుకుని ఆకులు కట్ చేసుకొని కడుక్కున్న మెంతికూర చిన్న కట్ట ఒకటి వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా ఆకు నీట్గా కడిగేసుకొని అది కూడా వేసుకోవాలి. ఒక గుప్పుడు కొత్తిమీర కూడా కడిగేసి వేసుకుని వీటిలన్నిటినీ కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతికూర చేదు ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేస్తే ఆ చేదు అన్నది పోతుంది. దానికోసం అని చెప్పి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఒక గుప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది అన్నమాట. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము. వీటిని చల్లారనిద్దాం కొంతసేపు. ఈలోపు బిర్యానీకి గిన్నె అయితే పెట్టేసుకున్నాం. అది చల్లారి లోపల ఇందులో ఒక 8 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు, 4 మరాఠీ మొగ్గలు, 3
లవంగాయలు ఒక అర డజను, 3 యాలకులు, ఒక 4 లవంగాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం. ఇందులోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈలోపు మనం మసాలా పేస్ట్ కూడా మిక్సీ చేసుకున్నాము. దానికోసం ముందు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇందులో ధనియాల పౌడర్ చేశాను అనమాట, అందుకని మిక్సీ జార్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం అంతా మగ్గ పెట్టుకున్నది ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్, మిర్చి, మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ ఒక 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, ఈ చికెన్ మొత్తాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మూత పెట్టుకొని 80% వరకు దీన్ని మగ్గనివ్వాలి. నేను చికెన్ నానబెట్టుకున్నప్పుడే చిట్టి ముత్యాల రైస్ కూడా కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట. అది కూడా ఒక 1 అవర్ నానితేనే బాగుంటాయి. నేను ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర చొప్పున నీళ్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కూడా బిర్యానీలో ఇలా వాటర్ కనుక కాసిపోస్తే ముక్క అన్నది చెప్పబడదు అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఈ బిర్యానీకి అయితే కంపల్సరీ ఈ విధంగానే పోయాలి. నీళ్లు కూడా చూడండి ఆ విధంగా బబుల్స్ వచ్చేస్తున్నాయి చూడండి, వాటర్ కూడా కాగిపోయినాయి. ఇందులోంచి కూడా చూడండి వాటర్ అన్నది ఎలా వచ్చేస్తుందో. ఇది కూడా కుక్ అయిపోయింది చికెన్ కూడా. చిట్టి ముత్యాలు తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకుందాం. ఇలా ఇందులో కూడా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కాగిన ఎసరు ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మరుగుతుంది చూడండి, ఈ విధంగా మరగాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి, ఇందులో గట్టిగా పిండుకొని. ఒక లెమన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎసరు కూడా బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం సాల్ట్ అన్నది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాము, రైస్ కూడా ఉడకాలి కదా. నేను 2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం.
నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసేసుకుందాం. చూడండి 1 అవర్ నానిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూసుకుందాం ఒకసారి. చూడండి రైస్ అంతా ఎసరంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. అందులో 1 అవర్ నాని కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులో పైనుంచి ఒక ఫుల్ స్పూన్తో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కింద నుంచి కూడా కలుపుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇలా ఒక 10 మినిట్స్ నుంచి మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి చూసుకుందాం. రైస్ అయితే మగ్గిపోయింది, చిన్న పలుకుంది. ఇది ఈ వేడితో మగ్గిపోతుంది. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఇలా ఉంచి తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ అన్నది ఎక్కడ కూడా వైట్గా కనిపించట్లేదు, మొత్తం కూడా చక్కగా మగ్గిపోయింది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సెంట్ అయితే పరిమళిస్తుంది మొత్తం. నేనైతే చల్లని ఆనియన్ కొత్తిమీరతో తయారు చేసిన రైతా విత్ ఆనియన్ అండ్ లెమన్తో అయితే దీన్ని సర్వ్ చేస్తున్నాను. సో ఎమ్మి కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.